మెగా డిఎస్సి 2025కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. దానికి సంబంధించిన ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే ఉంది. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలి. మీరు కంపల్సరీ యాజ్ ఏ డిఎస్సి ఆస్పిరెంట్ యూ షుడ్ నో ఆల్ దీస్ పాయింట్స్. సో మీరు డిఎస్సి అప్లై చేసేటప్పుడు కూడా ఈ కీ పాయింట్స్ అనేది తెలియాలి. సో నేను ఏం చేశానంటే ఈ కీ పాయింట్స్ అని ఈ ఏదైతే డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉందో దీన్ని నేను ఒక 1 అవర్ పైనే చదివాను. చదవడానికి నాకు 1 అవర్ పైనే పట్టిందండి. సో ఇదంతా చదివి ఇందులో కీ పాయింట్స్ నేను రాసుకొని మీకు చాలా సింపుల్గా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ టు జెడ్ అంతా కవర్ అవుతుంది ఇక్కడ. డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ 20th 2025 రిలీజ్ అయింది. అదే రోజు నుంచి ఏప్రిల్ 2025 నుంచి మే 15, 2025 వరకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. అంటే లైక్ పేమెంట్ చేసి అప్లికేషన్ని ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫీజు చూద్దాం. సో ఫీజు వచ్చేసి 750 రూపీస్ అండి ఫీజు. సో ఈ ఫీజు ఒక సబ్జెక్ట్కి 750. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే మీకు, సో మీరు ఆ 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకి ఈచ్ సబ్జెక్ట్కి 750, ఈచ్ పోస్ట్కి 750 పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చింది కదా మనకు, సో అప్పుడు మీరు అప్లై చేసి ఉంటే ఇప్పుడు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్పుడు అప్లై చేసిన పోస్ట్కి కాకుండా వేరే పోస్ట్కి అప్లై చేస్తే మీరు ఇప్పుడు కంపల్సరీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్ చేస్తే ఈచ్ పోస్ట్కి మీరు 750 అనేది పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్ ఆల్రెడీ అప్లై చేశారో డిఎస్సి 2024 టైంలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఇప్పుడు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో యూజర్ మాన్యువల్ ఈ వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉంది. యూజర్ మాన్యువల్ అంటే ఎలా అప్లై చేయాలనేది ఒక పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని చూసి మీరు అప్లై చేయొచ్చు. ఈ వెబ్సైట్లో ఉంది. సో అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ రీసెంట్ ఫోటో విత్ సిగ్నేచర్, సో రీసెంట్ ఫోటో మరియు సిగ్నేచర్తో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ కంపల్సరీ వర్కింగ్ నెంబర్ ఇవ్వండి. వర్కింగ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు లైక్ మీకు పోస్ట్లో సెలెక్ట్ అయినా, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మన్నా ఇలాంటివన్నీ మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో కాబట్టి వర్కింగ్ నెంబర్ ఇవ్వండి. మీకు మీ పర్మనెంట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇవ్వండి. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిబిటి అంటాం దాన్ని. కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ పాయింట్ గమనించండి. ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళు ఏ డిస్టిక్కి అప్లై చేస్తారో ఆ డిస్టిక్ సెలెక్షన్ లిస్ట్లో మాత్రమే వాళ్ళ పేరు ఉంటుందండి. సో మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైనా ఏ డిస్టిక్ అయినా పెట్టుకోవచ్చు, దానికి సంబంధం లేదు. మీరు నెక్స్ట్ ద పర్సన్స్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ హైయర్ అథారిటీ నుంచి వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలి, పర్మిషన్ తీసుకొని ఈ ఎగ్జామ్స్ అన్ని మేనేజ్మెంట్లో వాళ్ళకి వాళ్ళు ఎంపీ తీసుకొని మున్సిపాలిటీ, లైక్ ఎంపీ అంటే మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, జెడ్పీ, గవర్నమెంట్ ఏవైనా మేనేజ్మెంట్ ఉంది, ఏ పోస్ట్కైనా ఉన్నాయి, అన్నింటికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నోట్, ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. ఎగ్జామినేషన్ సెషన్ అనేది ఎన్హాన్స్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. అంటే లైక్ ఇప్పుడు తక్కువ మంది అప్లై చేశారనుకోండి, దానికి 1 month ఏదో షెడ్యూల్ ఇచ్చారు కదా, దాన్ని తగ్గించవచ్చు. ఓకేనా. ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేస్తే 1 month కంటే ఎక్కువ టైం పట్టవచ్చు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. ఓకే. డిస్ట్రిక్ట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనెక్సరీ 1లో ఉందండి. అనెక్సరీ 1 నేను లాస్ట్లో చూపిస్తాను. అక్కడ డిస్ట్రిక్ట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఓకే. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు అంటే ఏ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు అనేది ఇక్కడ చూడండి. సిబిటి మనకు తెలుసు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి వాళ్ళు, టీజిటి, పీజిటి వీళ్ళందరికీ టెట్ అనేది ఉంటుంది. సో కాబట్టి టీఆర్టీ 80% కన్సిడర్ చేసి టెట్ అనేది 20% వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఏపీ టెట్, సీటెట్ వెయిటేజ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీటెట్లో ఎక్కువ మార్కులు ఉన్నాయనుకోండి, మీరు సీటెట్ హాల్ టికెట్ ఇవ్వచ్చు అప్లై చేసేటప్పుడు. ఒకవేళ మీకు ఏపీ టెట్ మార్కులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఏపీ టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వచ్చు. సో మీరు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ని బట్టి వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అయితే టెట్ లేదండి. పిఎట్ వాళ్ళకి కూడా టెట్ ఉండదు. సో వాళ్ళకి టెట్ ఉండదు కాబట్టి వాళ్ళకి కంప్లీట్గా టీఆర్టీ ఎగ్జామ్ 100% మార్క్స్కి కన్సిడర్ చేస్తారు. 100 మార్క్స్కి వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అంటే సో హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది, మనకు తెలుసు. సో మనకు బీసీ ఎట్లా ఉందో ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి వచ్చింది, అది అనెక్సర్ 2లో ఇచ్చారని
ఇచ్చాడు చూడండి. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి అనెక్సర్ 2లో ఇచ్చాడు ఎస్సీ వాళ్ళకి. సో వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ విధంగా ఇచ్చాడు. గ్రూప్ 1 వాళ్ళకి ఇంత రిజర్వేషన్, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి ఇలా ఈ విధంగా రిజర్వేషన్స్ ఉంటాయని అనెక్సర్ 2లో ఉంది. ఒకసారి ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా బీసీ వాళ్ళకి బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ఈ రిజర్వేషన్స్ వాళ్ళకి ఎలా ఉందో ఆ విధంగానే జరుగుతుంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా రిక్రూట్మెంట్లో వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ ఉందో ఆ విధంగా ఉంటుంది. తర్వాత బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే డిజబిలిటీస్ ఉంటారు కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఇట్లా విజువల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ వర్తిస్తాయి. అవన్నీ జీవోలు ఉన్నాయండి. ఆ జీవో నెంబర్ ప్రకారం రిజర్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సో బెంచ్ మార్క్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే ఏంటంటే, సో వాళ్ళు బ్లైండ్నెస్ కావచ్చు, లో విజన్ కావచ్చు, డెఫ్ అండ్ హార్డ్ హీరింగ్ కావచ్చు, లోకోమోటర్ డిజబిలిటీ ఇంక్లూడింగ్ సెరిబ్రల్ పాలసీ, సో లెప్రసీ, క్యూడ్, తర్వాత డార్ఫిజం అంటే పొట్టి మరుగుజ్జు అంటాం కదా, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. యాసిడ్ అటాక్ విక్టిమ్స్, మస్క్యులర్ డెస్ట్రోఫీ. నెక్స్ట్ ఆటిజం ఆటిజం అంటే మెంటల్గా బిహేవ్ చేస్తుంటారు, అంటే లైక్ కొంచెం అంత తెలివి ఉండొచ్చు వాళ్ళు. ఇవన్నీ ఈ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి అనుగుణంగా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బెంచ్ మార్క్ అంటే ఏంటంటే, ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే 40% కంటే ఎక్కువ ఉండాలి వాళ్ళ డిజబిలిటీ. అంటే తక్కువ ఉంటే వాళ్ళు డిజబిలిటీ కింద రారు. సో 40% కంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు అనమాట. నాట్ లెస్ దెన్ 40% ఆఫ్ ఎనీ డిజబిలిటీ. సో 40% కంటే తక్కువ ఉంటే వాళ్ళు డిసబిలిటీ కాదు, 40% కంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళ డిసబిలిటీ కింద ఉంటుంది. వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఫేక్గా ఇలా ఏదైనా ఫేక్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇవంతా క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ, ఈ జియోలో క్లియర్గా ఇచ్చడం జరుగుతుంది. నెక్స్ట్, స్పోర్ట్స్ వాళ్ళకి కూడా 3% హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఉందండి. There shall be no waiting list and any unfilled posts for any reason shall be carried forward for further recruitment. చూడండి, ఏ వెయిటింగ్ లిస్ట్ ఉండదండి. ఒకసారి సెలక్షన్ కమిటీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సెలక్షన్స్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్, తర్వాత సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఇట్లా ఏముండదు. ఆ పోస్టులు ఏవైతే మిగిలాయో ఆ పోస్ట్ నెక్స్ట్ ఫర్దర్ రిక్రూట్మెంట్కి అది క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతుంది. నెక్స్ట్, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పోస్ట్స్. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, మీరు ఏ డిస్టిక్లో అప్లై చేస్తారో ఆ డిస్టిక్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు అనేది ఇచ్చాడంతే. ఎయిదర్ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, సెకండరీ గ్రేడ్ టీచర్ కావచ్చు, వాళ్ళకి వాళ్ళు ఏ డిస్టిక్లో అప్లై చేసి ఉంటారో ఎక్కడైనా ఎనీవేర్. చూడండి, మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ద డిస్టిక్ ఇన్ గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల్ పరిషత్. ఇది మేనేజ్మెంట్ అనమాట. గవర్నమెంట్ స్కూల్స్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్, జిల్లా పరిషత్, మండల్ పరిషత్ స్కూల్స్ ఉంటాయి. సో మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఎక్కడైనా రావచ్చు పోస్టింగ్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టుకోండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో తొందరగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకోండి. లేడీస్కి అయితే మున్సిపల్ కార్పొరేషన్ బాగుంటుంది. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటే లైక్ డిస్టిక్ లెవెల్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి బయటికి అంటే పల్లెలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడే పక్కనే రూమ్ తీసుకొని పక్కనే మీరు స్కూల్కి స్కూల్ పక్కనే రూమ్ తీసుకొని అక్కడే స్కూల్కి వెళ్ళొచ్చు. లేడీస్కి అయితే కంఫర్ట్గా ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్. తర్వాత మున్సిపాలిటీ పెట్టుకోండి, తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? సో జిల్లా పరిషత్ పెట్టుకోండి, తర్వాత లాస్ట్లో మండల పరిషత్ పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. టీజీటీ వాళ్ళకి జోనల్ వైజ్ ఉంటుంది. వాళ్ళు జోనల్ వైజ్ వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ వస్తుంది. జోనల్ వైజ్ వాళ్ళకి ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు వాళ్ళకి జోనల్లో. స్టేట్ వైజ్ అంటే స్టేట్ వైడ్లో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. నెక్స్ట్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. సో లాస్ట్ డేట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఏమంటే ఇది ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి లాస్ట్ డేట్ లోపు, అంటే అప్లికేషన్ సబ్మిట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ డేట్ లోపు వాళ్ళు సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి. సో మస్ట్ బీ ఇన్ పొసెషన్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్. సో క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ అన్నీ కలిగి వాళ్ళు ఉండాలి. ఓకేనా? అంటే గుర్తింపు పొందిన కాలేజెస్ నుంచే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే బోర్డు ఉంటుందో దానికి రికగ్నైజ్డ్ సెంటర్ ఏదైతే ఉంటుందో రికగ్నైజ్డ్ కాలేజెస్ నుంచే మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయ్యి ఉండాలి. నెక్స్ట్, మస్ట్ పాస్ అకాడమిక్ డిగ్రీ కూడా కంపల్సరీ యూజీసీ రూల్ ప్రకారం యూజీసీ నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ నుంచే డిగ్రీ పట్టా అనేది ఉండాలి. నెక్స్ట్,
టీచర్ ఎడ్యుకేషన్ కోర్సు ఎన్సిటిఈ ప్రకారం గుర్తింపు పొందిన టీచర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ లైక్ ఎస్జిటి లైక్ టీటీసీ కావచ్చు, డిఎడ్ అంటాం, డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు, కంపల్సరీ ఎన్సిటిఈ నుంచి గుర్తింపు పొంది ఉండాలి వాళ్ళు చదివిన కాలేజ్. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పీజీ కూడా అంతే అండి, యూనివర్సిటీస్ వాళ్ళు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ డిఎడ్, డిఎల్, బిఎడ్ కోర్సెస్ అనేది ఇచ్చాడు కదా. సో ఎన్సిటిఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్సిఐ, సో ఆర్సిఐ నుంచి గుర్తింపు పొందాయి ఉండాలి. సో ఇప్పుడు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ చూద్దామండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. సో కంపల్సరీ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ బట్ ఆల్సో ఆల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, కెమిస్ట్రీ ఉండదు అనుకోండి, ఫిజిక్స్ ఉంటుంది. తర్వాత ఫిజిక్సే కెమిస్ట్రీ వాళ్ళు ఫిజిక్స్ సబ్జెక్ట్ వాళ్ళే కెమిస్ట్రీని కూడా టీచ్ చేయాల్సి ఉంటుంది. ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, సోషల్ కావచ్చు. సో వీళ్ళందరికీ మస్ట్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిగ్రీ ఉండాలండి. సో డిగ్రీలో అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. అట్లీస్ట్ 50% మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ, అంటే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఓసీ వాళ్ళకి 50% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉందో వాళ్ళకి అట్లీస్ట్ 45% మార్క్స్ అనేది ఉండాలి. తర్వాత డిగ్రీతో పాటు బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. బీఎడ్లో ఏం ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వలేదు. సో డిగ్రీలో అట్లీస్ట్ 50% ఫర్ ఓసీ, మిగతా కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ 45% అనేది ఉండవలసి ఉంటుంది. తర్వాత బీఎడ్ చేసి ఉండాలి. బీఎడ్లో కంపల్సరీ మెథడాలజీ సబ్జెక్ట్గా ఉండాలి, మెయిన్ సబ్జెక్ట్గా. ఇప్పుడు మ్యాథ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాథ్స్ మెథడాలజీ కంపల్సరీ బీఎడ్లో ఉండాలి. తర్వాత 4 years BA BEd కోర్స్ ఉండాలి, లేదా బీఎస్సీ బీఈడి కోర్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఈ BA BEd 4 years BA BEd కోర్స్లో 50% మార్క్స్ ఉండాలి. తర్వాత ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట ఇది. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్లో 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 45% మార్క్స్ ఉండాలి, అది గుర్తింపు పొంది ఉండాలి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి, ప్రతి సబ్జెక్ట్ టీచర్స్కి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డిగ్రీలో కంపల్సరీ 50% మార్క్స్ ఉండాలి ఫర్ ఓసీ, 45% మార్క్స్ ఉండాలి ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉందో వాళ్ళకి. ఓకేనా. నెక్స్ట్ బీఎడ్ ఉండాలి. బీఎడ్లో వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్, కన్సర్న్ సబ్జెక్ట్ ఏవైతే ఉందో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ మెథడాలజీగా ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఒకసారి చూద్దాం. ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చాలామంది అడిగారు, సార్ క్వాలిఫికేషన్ ఏంటి, దాని ఎలిజిబిలిటీ ఏంటి అని అడుగుతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాస్తున్నారో ఆస్పిరెంట్స్. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు BA లిటరేచర్ అయినా చేసి ఉండాలి, లేదా BAలో ఏదో ఒక సబ్జెక్ట్ అయినా ఉండి పర్లేదు. తర్వాత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే లైక్ MA ఇంగ్లీష్ చేసి ఉండాలి. తర్వాత బీఎడ్లో కంపల్సరీ ఇంగ్లీష్ మెథడాలజీగా ఉండాలి. బీఎడ్లో ఇంగ్లీష్ మెథడాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే చాలు, మీరు అప్లై చేయొచ్చు. లేదా BA లిటరేచర్ బీఎడ్లో మెథడాలజీ ఉంటే చాలు, అప్లై చేయొచ్చు. మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు, అంటే పీజీ ఉండాల్సిన అవసరం లేదు BAలో లిటరేచర్ ఉన్న వాళ్ళకి. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటా. ఒకసారి SGT చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ అయిపోయిన తర్వాత SGT చూడండి. SGT చూస్తే ఇక్కడ కంపల్సరీ ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండాలండి ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నారు కదా, వాళ్ళకి 45% మార్క్స్ ఉండాలి. ఓకేనా. తర్వాత దీంతోపాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్, లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, గుర్తింపు. సో ఇక్కడ ఇది గమనించండి, నోట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది సార్ నాకు డిగ్రీలో 45% ఉంది, ఓసీ వాళ్ళు చెప్తారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40% ఉంది అని, 45% కంటే తక్కువ ఉంది అని అనుకున్న వాళ్ళైతే, వాళ్ళు ఎవరైతే 2007కి డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే, డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి అడ్మిషన్ అప్పుడు కోర్స్ చేసినారో వాళ్ళకి 45% మార్క్స్ ఉన్న వాళ్ళు రాయొచ్చు. ఓసీ వాళ్ళు 45% మార్క్స్ ఉన్న సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ టెట్ క్వాలిఫై అయి ఉండాలి, కంపల్సరీ టెట్ క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు స్పెషల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి ఇది కూడా సేమ్ అంతే, వాళ్ళు స్పెషల్ చేసి ఉంటారు. వాళ్ళ బీఎడ్ డిగ్రీ నార్మల్ చేసి ఉండొచ్చు, బీఎడ్ స్పెషల్ చేసి ఉండాలి. సో బీఎడ్ చేసి స్పెషల్ చేసి ఉండాలి, లేదా టీటీసీ డిఎడ్ అంటాం కదా, అది స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి టీజీటీ నాన్ లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజ్ కానివి. సో వాళ్ళు కూడా సేమ్ అంతే అండి, డిగ్రీలో కన్సర్న్ సబ్జెక్ట్ ఉండాలి. సో కన్సర్న్ సబ్జెక్ట్తో పాటు తర్వాత బీఎడ్ చేసి ఉండాలి. బీఎడ్లో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ మెథడాలజీ కంపల్సరీ ఉండాలి, ఏదైతే మీరు రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ మెథడాలజీ ఉండాలి. ఒకవేళ టీజీటీ అనుకోండి,
టీజీటీ అయితే బీఎడ్ ఉండాలి, తర్వాత పీజీ కూడా ఉండాలి వాళ్ళకి. పీజీ కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్కి రాస్తున్నారు, సో సోషల్ మెథడాలజీ మీరు బీఎడ్లో చదివారు, డిగ్రీ బీఏ తీసుకున్నారు, బీఎడ్లో సోషల్ మెథడాలజీ చదివారు, మీరు పీజీలో కూడా సోషల్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. అంటే లైక్ సివిక్స్ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. సో అప్పుడు వాళ్ళు టీజీటీకి ఎలిజిబుల్ అవుతారు. టీజీటీ అంటే హిస్టరీ అయితే హిస్టరీ, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తారు కాబట్టి హిస్టరీ సబ్జెక్ట్ హిస్టరీ తీసుకున్న వాళ్ళే చెప్పాలి, ఇంగ్లీష్ అట్లా ఉంటుంది అనమాట వాళ్ళకి. టీజీటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీజీటీ వాళ్ళు కంపల్సరీ వాళ్ళు కూడా టెట్ క్వాలిఫై అయి ఉండాలండి, పేపర్ 2. సో ఇది స్పెషల్ కాబట్టి పేపర్ 2B. సో టీజీటీ స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ పేపర్ 2B రాసి ఉండాలి. సో జనరల్గా ఉంటారు, స్పెషల్ కాకుండా జనరల్ ఉంటారు, వాళ్ళు పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. ఓకేనా, సీటెట్ కావచ్చు, ఏపీటెట్ కావచ్చు, పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. ఎస్జిటికి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించింది, ఎస్జిటికి స్పెషల్ డిఎడ్ చేసి ఉండాలి, దాంతోపాటు వాళ్ళు స్పెషల్ టెట్ పేపర్ 1B అంటాం, పేపర్ 1B వాళ్ళు కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఇచ్చింటారు చూడండి, ఇదో టెట్ క్వాలిఫికేషన్ ఇదో పేపర్ 1B అనేది కంపల్సరీ వాళ్ళు క్వాలిఫై అయి ఉండాలి. సో ఇప్పుడు సిలబస్ చూద్దాం. సిలబస్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. సో ఇక్కడ సిలబస్ జాగ్రత్తగా గమనించండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. సో ఇది 20 MCQs, 20 క్వశ్చన్స్ అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. MCQs అంటే 10 మార్క్స్కి. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏమంటే ఒక క్వశ్చన్కి ½ మార్క్ అని అర్థం. సో ఇది ఎగ్జామ్ అనేది 2 hours 30 minutes, 2.5 hours అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది పార్ట్ 2 కింద ఇస్తున్నారు. ఇక్కడ కూడా 10 క్వశ్చన్లు ఉంటాయి, 5 మార్కులకి ఇది. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి సైకాలజీ. ఇది కూడా 10 క్వశ్చన్స్, 5 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 4 ఇక్కడ కంటెంట్ అంటే కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. సో మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, సోషల్ అయితే సోషల్, బయాలజీ అయితే బయాలజీ. కన్సర్న్ సబ్జెక్టు వాళ్ళకి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి. చూడండి, ఏదైతే కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుందో అదే మెజారిటీ పార్ట్ అనమాట. సో అందులో మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఈజీగా జాబ్ వస్తుంది. నెక్స్ట్ మెథడాలజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. మెథడాలజీకి చూడండి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. సో కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది కదా, బీఎడ్ లెవెల్ చదవాల్సి ఉంటుంది. సో బీఎడ్లో మీరు చదివింటారు కదా మెథడాలజీ, అది మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చూడండి. సో ఇక్కడ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా పాయింట్స్, అంటే సిలబస్ పార్ట్ 4 చాలా ఉంది, వాళ్ళకి టాపిక్ చాలా ఉంది. చూడండి 140 క్వశ్చన్స్ ఉంటాయి, 70 మార్క్స్. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళు బీపీఎడ్ స్టాండ్స్, అంటే బీపీఎడ్ వీళ్ళు పీఈటీ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ పోస్ట్ అనమాట, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. పీఏటీ అంటే అది స్కూల్ అసిస్టెంట్ లెవెల్ రాదండి, పీఈటీ అంటాం. పీఈటీ అంటే అది ఎస్జిటి లెవెల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళకి టెట్ ఉండదు కాబట్టి వీళ్ళకి 100 మార్క్స్. సో 10 మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, 10 క్వశ్చన్స్ ఇస్తాడు. జీకేకి 5 మార్క్స్, తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 10 క్వశ్చన్స్, 5 మార్క్స్. సైకాలజీకి చూడండి 40 క్వశ్చన్స్, 20 మార్క్స్. సో టోటల్గా ఓవరాల్గా వీళ్ళకి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటుంది, వీళ్ళకి టెట్ ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఎస్జిటి వాళ్ళకి చూడండి. సో ఎస్జిటి వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. ఎస్జిటి వాళ్ళే నాకు ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, ఎక్కువ వాళ్ళకే డౌట్లు వస్తాయి. సో ఈ ఎస్జిటి వాళ్ళకి కూడా 2 గంటల 30 నిమిషాలు, 2.5 hour ఎగ్జామ్ ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 16 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్. తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, అంటే సైకాలజీ అనుకోండి. సో ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంటుంది కదా మనకు, 16 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్ చూడండి. నెక్స్ట్ పార్ట్ 4 చూడండి. పార్ట్ 4లో ఇక్కడ లాంగ్వేజ్ 1 ఇచ్చాడు. లాంగ్వేజ్ 1 ఆప్షనల్, అంటే ఒక్కొక్కరికి అంటే సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మెజారిటీ తెలుగు వాళ్ళే ఉన్నామండి, ఎస్జిటి తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఉర్దూ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు, వీళ్ళంతా చాలా తక్కువ ఉన్నారు అన్నమాట, బార్డర్ ఏరియాలో ఉంటారు. సో వీళ్ళకి కంటెంట్ వచ్చేసి లాంగ్వేజ్ 1 కంటెంట్ వచ్చేసి 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 16 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మెథడాలజీ 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అందరికీ కామన్ అండి. ఇది లాంగ్వేజ్ 1 ఆప్షనల్, మారుతూ ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. లాంగ్వేజ్ 2 అనేది కామన్, అందరికీ ఇంగ్లీష్ ఉంటుంది.
కంటెంట్ వచ్చేసి 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 8 మార్క్స్, మెథడాలజీ వచ్చేసి 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 మార్క్స్. చూడండి, ఇంగ్లీష్కి సంబంధించిన 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను ఒక మెటీరియల్ ప్రిపేర్ చేశాను. గత టెట్ డిఎస్సి నోటిఫికేషన్ టైంలో నేను పబ్లిష్ చేశాను. అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్. ఇప్పుడు ప్రింట్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అనుకోవట్లేదు. సాఫ్ట్ కాపీ అయితే లర్న్ విత్ శ్రీరామ్ అని యాప్లో ఉంది, అవైలబిలిటీలో ఉంది. సో మీరు అక్కడ వెళ్ళి పర్చేస్ చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. బయట జిరాక్స్ దగ్గర తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇచ్చేసాను, ఇంకా ఈ డిఎస్సి కోసమే నేను ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ డిఎస్సి ఇంకా అయిపోతుంది కాబట్టి నేను సాఫ్ట్ కాపీనే ఇచ్చేస్తున్నాను. మీరు ప్రింట్ తీసుకోవచ్చు, జిరాక్స్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. టెక్స్ట్ బుక్లో మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ టాపిక్ మొత్తం అందులో ఉంటాయి. ఓకేనా? సో మెథడాలజీ వచ్చేసి 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 మార్క్స్. సో పార్ట్ 6 చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ కంటెంట్. మ్యాథమెటిక్స్ వచ్చేసి కంటెంట్ 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 8 మార్క్స్, మెథడాలజీ 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 మార్క్స్. సో అన్ని ఈ విధంగానే ఉంటాయండి. ఇంకా సైన్స్ కూడా అంటే సైన్స్ కూడా అంతే. కంటెంట్ 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 8 మార్క్స్, మెథడాలజీ 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 మార్క్స్. నెక్స్ట్ సోషల్ స్టడీస్, ఇక్కడ కంటెంట్ సేమ్ అంతే, 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 8 మార్క్స్, మెథడాలజీ 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 మార్క్స్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 160, మార్క్స్ వచ్చేసి 80. సో రిమైనింగ్ 20 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఆ 20 మార్క్స్ టెట్లో వెయిటేజ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అంతే. తర్వాత ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సేమ్. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎట్లుంటుందంటే జీకే వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. అంటే ఇక్కడ కొన్ని జీకే వాళ్ళకి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి జీకే కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 క్వశ్చన్స్ 5 మార్క్స్, సైకాలజీ 10 క్వశ్చన్స్ 5 మార్క్స్. తర్వాత వీళ్ళకి కేటగిరీ వైజ్ వీళ్ళకి సంబంధించిన కన్సర్న్ సబ్జెక్ట్ అనమాట. 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్క్స్. తర్వాత కంటెంట్ ఇన్ ద రెగ్యులర్ సబ్జెక్ట్ కన్సర్న్డ్. సో వీళ్ళకి రెగ్యులర్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ వచ్చేసి వీళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, మెథడాలజీ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఈ విధంగా ఉంటాయి వీళ్ళు. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్. సో అప్లికేషన్ ఫామ్స్ ఎలా సబ్మిట్ చేయాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఏం చేయాలంటే వాళ్ళ ఎలిజిబిలిటీ అనుగుణంగా వాళ్ళు అప్లై చేయవలసి ఉంటుంది. ఆర్డర్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ ఒకరు 2 కంటే ఎక్కువ పోస్టులు ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఆర్డర్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చిన ప్రిఫరెన్స్ అయితే అదే ఫైనల్. ఓకే, ఇక్కడ మేనేజ్మెంట్ వైజ్. సో మేనేజ్మెంట్ వైజ్, పోస్ట్ వైజ్ ఆప్షన్స్ అనమాట. సో ఫస్ట్ మేనేజ్మెంట్ వైజ్ ఇచ్చుకోవాలి. ఏ మేనేజ్మెంట్ నేను చెప్పాను ఆల్రెడీ ఏది ఇచ్చుకోవాలనేది. ఫస్ట్ గవర్నమెంట్ ఇవ్వండి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, తర్వాత జెడ్పీపీ, ఎంపీపీ ఇట్లా ఇచ్చుకోండి అని చెప్పాను. ఆ విధంగా ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ సబ్జెక్టు మీరు ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్ క్వాలిఫికేషన్ సిమిలర్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ ఇష్టం ఉంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఇష్టం ఉంటే ఫిజిక్స్, తర్వాత టీజీటీ. సో టీజీటీ కావాలంటే టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ కావాలంటే స్కూల్ అసిస్టెంట్, ఏది కావాలంటే అది ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఏదైతే మీరు ఆప్షన్స్ ఆన్లైన్ అప్లికేషన్లు ఇచ్చారో అదే ఫైనల్. మళ్ళీ అక్కడ వెరిఫికేషన్ టైంలో నేను అక్కడ మార్చుకుంటా అంటే అవ్వదు అనమాట. సో పోస్ట్ అదే ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ అనేది మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన టైంలోనే సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఎవరైతే డిజబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే సదరం సర్టిఫికేట్ వాళ్ళకు ఉంటుంది. ఆ సదరం సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో సర్టిఫికేట్ ఏదైతే కన్సర్న్ సర్టిఫికేట్ ఉంటుందో, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అది కంపల్సరీ లాస్ట్ డేట్ లోపు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. లేదంటే వాళ్ళకి హాల్ టికెట్ రాదని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏజ్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏజ్ రిలాక్సేషన్ నాకు దీనిపైన కూడా చాలా డౌట్ అడుగుతుంటారు. సో ఏజ్ అనేది పెంచడం జరిగిందండి. రీసెంట్గా జియో కూడా వచ్చింది. సో ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 44 ఇయర్స్ దాటకూడదు. ఎప్పుడు లోపు అంటే 01/07/2024 ఈ డేట్ లోపు వాళ్ళకి 44 ఇయర్స్ దాటకూడదు. 44 ఇయర్స్ లోపు ఉండాలి. ఎవరైతే 18 ఇయర్స్ ప్లస్ ఉండాలి. 18 ఇయర్స్ ప్లస్ ఉండాలి. 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. ఓకేనా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. 5 ఇయర్స్ అంటే 44కి 5 49 ఇయర్స్ ఉండాలి. తర్వాత ఎవరైతే డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 54 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ ఉండొచ్చు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాని ప్రకారం రూల్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వాళ్ళ సర్వీస్ని బట్టి అడిషనల్ 3 ఇయర్స్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళ యాక్చువల్ ఏజ్ అయితే దానికి 3 ఇయర్స్కి తగ్గించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, అపాయింట్మెంట్ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు. ఎవ్రీ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి అపాయింటెడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. దేర్ ఈజ్ నో అప్రెంటిస్షిప్ అని. సో
చాలా క్లియర్గా ఇచ్చాడు. అప్రెంటిస్‌షిప్ విధానం తొలగించారు కాబట్టి మనం ఆనందపడాలి. అప్రెంటిస్‌షిప్ అయితే లైక్ 20,000కో 20,000 ఉంటుంది మోస్ట్‌లీ 18,000, 20,000 ఇస్తారు. 2 సంవత్సరాలు పని చేయించుకుంటారు. తర్వాత రెగ్యులర్ చేస్తారు. సో, మనం ఇంక్రిమెంటు, డీఏలు చాలా లాస్ అవుతాం. 2 ఇయర్స్ మనము లాస్ అవుతాం. బట్ ఇది మనం మెచ్చుకోవాలి. అప్రెంటిస్‌షిప్‌ని తొలగించి రెగ్యులర్ బేసిస్ రాగానే మీకు 33,000 సమ్ ఎంతో బేసిక్ ఉంది. ఆ బేసిక్‌తో పాటు డీఏ వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 40,000 దాకా 42,000 దాకా మీకు సాలరీ కూడా వస్తుంది. ఓకే. నార్మలైజేషన్. సో, నార్మలైజేషన్ అనేది కంపల్సరీ ఉంటుందండి. సో, నార్మలైజేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ ఫార్ములా ఇక్కడ ఉంది. ఒకసారి కావాలంటే మీరు చూడండి. సో, ఈ ఫార్ములా చూసే బదులు మీరు ఏదైనా టాపిక్ చదువుకుంటే మార్క్స్ అయినా వస్తాయి. ఈ ఫార్ములాతో మనకు సంబంధం లేదు. వాళ్ళంతా ఫార్ములా చూసుకొనే మనకు మార్క్స్ ఇస్తారు. సో, కాబట్టి దీని గురించి అంత టైం వేస్ట్ చేయొద్దండి. నెక్స్ట్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. సో, ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గమనించండి. ఎవరికైతే సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఫస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. సో, డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉందనుకోండి, తర్వాత జెండర్ చూస్తారు. ఫీమేల్‌కి హైయర్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఫీమేల్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అప్పటికి కూడా సేమ్ అందరూ ఫీమేల్స్ ఉన్నారు, తర్వాత సేమ్ ర్యాంక్ ఉంది, సేమ్ ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా కేటగిరీ చూస్తారు. సో, ఫస్ట్ ఎస్టీ, తర్వాత ఎస్సీ, బీసీ ఏ, బీసీ బి ఇట్లా చూస్తారు. ఇన్ కేస్ వీళ్ళలో కూడా ఈ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ ఇంటర్మీడియట్ కోర్స్ ఎప్పుడు చేశారనేది చూస్తారు. ఈ విధంగా ఉంటుంది. అంతవరకు రాకపోవచ్చు. అక్కడ డేట్ ఆఫ్ బర్త్‌లోనే మాక్సిమం క్లియర్ అయిపోతుంది. సో, సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? సో, తెలిసిందే కదా! టీఆర్టీ 80% మార్క్స్, టెట్ 20% మార్క్స్. తర్వాత వాళ్ళు వాళ్ళకి, పీఎట్ వాళ్ళకి టెట్ ఉండదు. వాళ్ళకి 100% ఇప్పుడు టీఆర్టీలోనే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్. సో, ఇక్కడ పర్సెంటేజ్ అనమాట. సో, ఎస్సీ, బీసీ వాళ్ళకి ఎంత పాస్ మార్క్ అనమాట ఇవి పర్సెంటేజ్ అనేది టెట్‌లో పర్సెంటేజ్. తర్వాత ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఇదంతా మనకు సంబంధం లేదు. ఇదంతా అఫీషియల్ చూసుకుంటారు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో, ఇక్కడ కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్ చూడాలండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఆబ్సెంట్ అయినా కావచ్చు, లేదా ఫేక్ చేసి సర్టిఫికేట్లు తీసుకున్నా గుర్తించబడిన వాళ్ళకి కేసు పెడతారు. అంటే క్రిమినల్ కేసు చేస్తారు. అప్పుడు పోస్టులు మిగిలి ఉంటాయి కదా! ఆ పోస్ట్‌కి మళ్ళీ సెకండ్ లిస్ట్ అనేది ఏముండదు. మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ అనేది ఏముండదు. నెక్స్ట్ రిక్రూట్మెంట్‌కి అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్‌కి ఆ పోస్టులన్నీ ఫిలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏవైతే అన్‌ఫిల్డ్ పోస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఫర్దర్ రిక్రూట్మెంట్ కొరకు. నెక్స్ట్ అపాయింట్మెంట్. సో, అపాయింట్మెంట్ అనేది ఇండివిజువల్‌గా ఇస్తారు. మీకు ఎస్ఎంఎస్ కాల్ షెల్ బి గివెన్ ఇది మెసేజ్ వస్తుంది. ఎస్ఎంఎస్ గానీ, కాల్ గానీ వస్తుంది మీకు. నెక్స్ట్ ఇవంతా కంప్లీషన్ ఆఫ్ ఇవంతా ఇలా ఇచ్చారు. ఇక్కడ అనెక్సర్ 1 చూడండి. సో, అనెక్సర్ 1 కోసమే నేను ఇంతవరకు మీకు వెయిట్ చేయించాను. అనెక్సర్ 1 అనేది ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గవర్నమెంట్, జెడ్పీపీ, ఎంపీపీ సంబంధించిన పోస్టులు వేకెన్సీస్ ఇచ్చాడు. సబ్జెక్ట్ వైజ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎస్జిటి ఉంది, టోటల్ ఉంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ మున్సిపాలిటీ ఇచ్చాడు. సో, మున్సిపాలిటీ చూడండి. మీ డిస్ట్రిక్ట్ ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని మీ డిస్ట్రిక్ట్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ట్రైబల్. సో, ట్రైబల్, నెక్స్ట్ జువెనైల్, నెక్స్ట్ ఇంకా ఇవి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్. ఇవి స్పెషల్ బీఎడ్ స్పెషల్ స్కూల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ అనెక్సర్ 2 ఇది రిజర్వేషన్. రీసెంట్‌గా ఎస్సీ వాళ్ళకి ఇచ్చాడు కదా! ఎస్సీ వర్గీకరణ అని. సో, దీని గురించే డీఎస్సీ ఇన్ని రోజులు ఆగింది కదా! సో, అది ఒకసారి చూసుకోండి. ఇది ఎస్సీ వాళ్ళు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అనెక్సర్ 3 ఇది స్పెషల్ వాళ్ళకి సంబంధించింది. ఒకసారి ఇది చూసుకోండి. ఈ నోటిఫికేషన్ అనేది లెర్న్ విత్ శ్రీరామ్ టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంది. ఓకే. డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి డిఎస్సి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి అనేది నేను ఒక వీడియో చేస్తాను. ఈరోజు కొంచెం టైం లేదు. టుమారో నేను వీడియో చేస్తాను. ఒక లైవ్ మీకు చూపిస్తాను. అప్లై చేస్తూ మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. తర్వాత మీరు అప్లై చేయండి. తొందరపడొద్దండి. జాగ్రత్తగా చెక్ చేసుకొనే అప్లై చేద్దాం. ఓకే. బాయ్.